ప్రపంచ టెక్ హబ్స్ జాబితాలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు తమకంటూ ప్రత్యేక స్థానాలను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా కొలియస్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ టాప్ టాలెంట్ లొకేషన్స్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ టెక్ ప్రతిభ ఉన్న నగరాల్లో బెంగళూరు 6వ స్థానంలో నిలిచి అంతర్జాతీయ దిగ్గజాలైన శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ వంటి నగరాలతో పోటీ పడుతోంది. ఇదే జాబితాలో హైదరాబాద్ 26వ స్థానంలో ఉన్నప్పటికీ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బెంగళూరు తర్వాత అత్యంత ఆకర్షణీయమైన టెక్ కేంద్రంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హైదరాబాద్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు నగరాల మధ్య చర్చకు దారితీశాయి. ప్రపంచ టెక్ హబ్స్ జాబితాలో బెంగళూరు 6వ స్థానంలో ఉంటే హైదరాబాద్ 26వ స్థానంలో ఉందని, కాబట్టి ఈ రెండింటికి పోలిక సరికాదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో బెంగళూరు అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్ 10 టెక్ నగరాల్లో బెంగళూరు ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ వంటి నగరాల సరసన బెంగళూరు పోటీ పడుతోందని, హైదరాబాద్ తో పోటీ పడాల్సిన అవసరం తమకు లేదని ఆయన వివరించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో 13.5 లక్షల మంది ఇంజనీర్లు ఉంటే ఒక్క బెంగళూరులోనే 26 లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారని ఆయన గణాంకాలను వెల్లడించారు. నగరంలో 400 ఫార్చ్యూన్ 500 కంపెనీలు, 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటమే బెంగళూరు బలమని ఆయన కొనియాడారు. ఈ చర్చల్లో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ సైతం బెంగళూరులోని ప్రతిభ, కాస్మోపాలిటన్ సంస్కృతి మరెక్కడా లేవని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో జీవన వ్యయం తక్కువగా ఉండొచ్చు, కానీ బెంగళూరుకున్న ప్రత్యేక గుర్తింపు వేరని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ వాసులు సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా స్పందిస్తున్నారు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు, మౌలిక సదుపాయాల లేమిని ఎత్తిచూపుతూ జీవన ప్రమాణాల విషయంలో హైదరాబాద్ ఎంతో మెరుగ్గా ఉందని వారు వాదిస్తున్నారు. ర్యాంకులు పక్కన పెడితే తక్కువ ఖర్చుతో మెరుగైన సౌకర్యాలు అందించే నగరమే అసలైన టెక్ హబ్ అని హైదరాబాద్ యువత అభిప్రాయపడుతోంది. మరోవైపు కొత్తగా ఏర్పాటవుతున్న అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాల విషయంలో హైదరాబాద్ తన జోరును ప్రదర్శిస్తోంది. దేశవ్యాప్తంగా వస్తున్న కొత్త జీసీసీలలో దాదాపు 41 నుండి 46% వాటాను హైదరాబాద్ కైవసం చేసుకుంటూ బెంగళూరును వెనక్కి నెట్టడం గమనార్హం. స్టార్టప్ ఎకోసిస్టమ్ పరంగా బెంగళూరు గ్లోబల్ ఇండెక్స్ లో 14వ స్థానంలో ఉండి తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, జీవన ప్రమాణాల విషయంలో హైదరాబాద్ తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక సదుపాయాలతో అగ్రస్థానంలో నిలుస్తోంది. క్లుప్తంగా చెప్పాలి అంటే బెంగళూరు ఒక సుస్థిరమైన గ్లోబల్ ఐటీ రాజధానిగా కొనసాగుతుండగా, హైదరాబాద్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్ ఛాలెంజర్ గా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.